హలో అండి, వెల్కమ్ టు బ్రాడ్స్మాన్స్ తెలుగు అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇకపోతే టాపిక్లోకి వస్తే వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే. వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే ఏ రోజున జరుపుకుంటారు? మార్చి 24న వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే జరుపుకుంటారు. ఎందుకు జరుపుకుంటారు? క్షయవ్యాధి గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 2025 థీమ్ ఏమిటి? థీమ్ ఏమిటి అనే క్వశ్చన్ మీకై మీరే క్వశ్చన్ వేసుకోండి. 2025 థీమ్ ఏమిటి అంటే వరల్డ్ ట్యూబర్కులోసిస్ డే 24 మార్చ్ 2024 థీమ్ ఎస్ వి కెన్ ఎండ్ టీబీ, కమిట్ ఇన్వెస్ట్ డెలివర్. కమిట్ ఇన్వెస్ట్ డెలివర్. ఖచ్చితంగా టీబీని నిర్మూలించగలము. దానికోసం పని చేయాలి. అదేవిధంగా దానికోసం రిసోర్స్ని, టైంని ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే ఖచ్చితంగా టీబీ అనేది ఎండ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ట్యూబర్కులోసిస్ అనేది ఏ విధంగా వస్తుంది? దానికి కారణమైంది ఏంటి అంటే మైకోబ్యాక్టీరియా ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియం వల్ల కలిగే తీవ్రమైన అంటువ్యాధి ఇది. ఈ వ్యాధి సోకినప్పుడు లక్షణాలు అనేది తర్వాత చూసుకుందాం. ఈ వ్యాధి అనేది ఆ పర్సన్, ఆ బ్యాక్టీరియా అనేది అటాక్ అయిన పర్సన్స్ దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, గాలి ద్వారా, తుంపర్ల ద్వారా వ్యాపిస్తుంది. ఈ WHO ప్రకారం HIV ఎయిడ్స్ కారణంగా రోగనిరోధక శక్తి దెబ్బతిన్నప్పుడు ఈ వ్యాధి రావచ్చని, డయాబెటీస్, పోషకాహార లోపం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి అలవాట్లు కూడా ఈ టీబీకి కారణమవుతాయి. వ్యాధి సోకిన వ్యక్తి సన్నిహితంగా ఉండేవారికి వేగంగా సంక్రమిస్తుంది. ఎందుకంటే వారిని తాకిన, వారి దగ్గర ఉన్న, వారి గాలి సోకిన అంటే డ్రాప్లెట్స్ ద్వారా సంక్రమిస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది సంక్రమించడం జరుగుతుంది. ట్యూబర్కులోసిస్ సిమ్టమ్స్. ఇప్పుడు ట్యూబర్కులోసిస్ సిమ్టమ్స్ ఏంది చూద్దాం ఒకసారి. ప్రభావిత ప్రాంతాన్ని బట్టి టీబీ అనేది మారుతూ ఉంటుంది. అదేవిధంగా దగ్గడం, ఛాతీ నొప్పి, వేగంగా బరువు తగ్గడం, జ్వరం, రాత్రి చెమటలు, అలసట, బలహీనత, ఆకలి లేకపోవడం. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. టీబీ ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, కానీ మూత్రపిండాలు, మెదడు, వెన్నుముక, చర్మాన్ని కూడా వ్యాపిస్తుంది. ముఖ్యంగా లంగ్స్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ క్షయవ్యాధి నివారణ అనేది కొన్ని దేశాల్లో అప్పుడే పుట్టిన పిల్లలకి BCG వ్యాక్సిన్ ఇస్తారు టీబీ నిర్మూలించడం కోసం. ఈ టీబీ ప్రివెంటివ్ థెరపీ ద్వారా కూడా దీన్ని నయం చేయడం జరుగుతుంది. 6 నెలల డాట్ కోర్సును కూడా ఇవ్వడం జరుగుతుంది భారతదేశంలో. ఈ BCG వ్యాక్సిన్ అనేది దేనికి ఇస్తారు అంటే ట్యూబర్కులోసిస్ని నిర్మూలించడానికి. దీని యొక్క అబ్రివేషన్ ఏంటంటే బ్యాసిల్లో కాల్మెట్టోగురెన్. దీన్ని క్వశ్చన్ అడుగుతారు, నోట్ చేసి పెట్టుకోండి. BCG బ్యాసిల్ కాల్మెట్టోగురెన్ అని ఎడమ చేతికి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి APEA డే తొలిసారిగా ఆంతూర్యం పువ్వులను ఎగుమతి చేసింది. ఆంతూర్యం పువ్వులను ఎగుమతి చేయడం జరిగింది. APEA డే అంటే అబ్రివేషన్ ఏంది? అగ్రికల్చర్ అండ్ ఫారెస్ట్ ఫుడ్ ప్రోడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. నోట్ చేసి పెట్టుకోండి. మిజోరాం నుండి సింగపూర్కు తొలిసారిగా ఆంతూర్యం పువ్వులను ఎగుమతి చేసింది. ఏ ప్రాంతం నుండి తొలిసారిగా ఆంతూర్యం పువ్వులను ఎగుమతి చేయడం జరిగింది అంటే మిజోరాం నుంచి. ఎక్కడికి అంటే సింగపూర్కి. నెక్స్ట్ వచ్చేసి ఆంతూర్యం పువ్వుల గురించి ఒకసారి చూద్దాం. అసలు వీటిని ఏమని పిలుస్తారు అంటే వీటికి ఉండే ఇంకొక పేరు ఏమిటి అంటే ఆంతూర్యం పువ్వులకు మరొక పేరు ఫ్లెమింగో పువ్వు.
ఆ తర్వాత ఇక్కడ ఇవి సాగు చేసే వాటిలో మిజోరంతో పాటుగా మిగతా ప్లేసెస్లో ఎంతెంత పర్సంటేజ్ ఉంది అని చెప్పి ఇచ్చింది. దీని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. తమిళనాడు 21%, కర్ణాటక 16%, మధ్యప్రదేశ్ 14%, పశ్చిమ బెంగాల్ 12% ఇవ్వడం జరిగింది. చుట్టుపక్కల గాలిని శుద్ధి చేయడంలో ఇవి తోడ్పడతాయని నాసా వెల్లడించడం జరిగింది. దీని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ఆంతూర్యం. ఏ జాతికి చెందింది ఈ మొక్క? అరేసి జాతికి చెందింది. ఇవి ఉష్ణమండల అమెరికా ప్రాంతానికి చెందింది. ఈ ఆంతూర్యం ఫ్లవర్స్ అనేటివి వివిధ రకాల రంగుల్లో పూయడం జరుగుతుంది. నాసా దీన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ జాబితాలో ఉంచడం జరిగింది. దీనికి రీజన్ కూడా చెప్పున్నప్పుడు చుట్టుపక్కల గాలిని శుద్ధి చేయడంతో పాటు ఫార్మాల్డిహైడ్, అమ్మోనియా, టోలుయన్, జీలిన్ మరియు అలర్జీ కారకాల వంటి హానికరమైన ఎయిర్బోర్న్ కెమికల్స్లో తొలగించడం జరుగుతుంది. ఎయిర్బోర్న్ కెమికల్స్ను మొత్తం వీటిని తొలగించడం జరుగుతుంది. అందుకని నాసా దీన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ల జాబితాలో ఉంచింది. మిజోరాం ఆంతూరియం ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఏ ప్లేస్ ఆంతూరియం ఫెస్టివల్ను నిర్వహిస్తుంది అంటే మిజోరాం ప్రభుత్వం ప్రతి ఏటా ఆంతూరియం ఫెస్టివల్ను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక వార్షిక సాంస్కృతిక మరియు పర్యాటక కార్యక్రమం. మొట్టమొదటిసారిగా ఆంతూరియం పువ్వులను ఎగుమతి చేసింది కూడా మిజోరామే. ఎక్కడికి అంటే సింగపూర్కి. శాస్త్రీయ నామం ఇచ్చి ఆంతూరియం. అరేసి జాతికి చెందింది. ఉష్ణమండల అమెరికా ప్రాంతానికి చెందింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ఏదైనా టాపిక్ గురించి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్.